నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. వైసీపీ నేత పేర్ని నానిపైన బిఎన్ఎస్ యాక్ట్ 353 క్లాస్ 2, 351 క్లాస్ 3 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. గత కొన్ని రోజులుగా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. తాజాగా పేర్ని నానిపైన కేసు నమోదు చేయడంతో దెందులూరు పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. కేసు నేపథ్యంలో నానిని పోలీసులు అరెస్టు చేస్తారా లేక మరెలాంటి చర్యలు తీసుకుంటారు అన్న అంశంపైన ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసు నమోదైంది. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పేర్ని నానిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలపైన పోలీసులకు రవి అనేటువంటి వ్యక్తి ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇటీవలే దెందులూరులో టీడీపీ శ్రేణులు వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు చెందినటువంటి వ్యవసాయ క్షేత్రంపై దాడి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేర్ని నాని, శైలజానాథ్ పలువురు అబ్బయ్య చౌదరిని పరామర్శించారు. అనంతరం వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన నేతలు ఎమ్మెల్యే చింతమనేని పైన తీవ్ర ఆరోపణలు చేశారు. చింతమనేని బెదిరింపులకు భయపడేది లేదన్నారు. అబ్బయ్య చౌదరిని చంపేయాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అబ్బయ్య చౌదరికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గుండాల ఆగడాలు తారాస్థాయికి చేరాయన్నది తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే పేర్ని నాని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, అవి 2 వర్గాల్లో వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఏలూరు మండలం పాలగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నేత రవి ఈ నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏలూరు 3 టౌన్ పోలీసులు పేర్ని నానిపైన కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే దెందులూరు నియోజకవర్గం 2009-14 ఎన్నికల్లో టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో చింతమనేనిని ఓడించడమే లక్ష్యంగా అబ్బయ్య చౌదరిని బరిలోకి దించింది వైసీపీ. ఆ ఎన్నికల్లో చింతమనేని ఓటమి పాలయ్యారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పలు కేసుల్లో చింతమనేనిని జైలుకు పంపించింది కూడా. అయితే అప్పటి నుంచి నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ టీడీపీగా రాజకీయం సాగుతుంది. ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరిగింది. దీంతో నియోజకవర్గం రాజకీయం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది.